హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో 2-in-1 మోడల్ డిజైనర్ ఫ్రాక్ అనేది పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా సరే ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. 2-in-1 ఫ్రాక్ అంటే ఇక్కడ చూసారు కదా, ఒక డ్రెస్ని నార్మల్ ఫ్రాక్ లానే యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే ఈ విధంగా కుచ్చు డిజైన్ ఉన్న పళ్ళు మోడల్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. కావాలి అన్నప్పుడు అటాచ్ చేసుకోవచ్చు, అవసరం లేదు అన్నప్పుడు తీసేసి నార్మల్ ఫ్రాక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దుపట్టాని ఒక టైప్లోనే కాదు, 2-3 వేస్లో యూజ్ చేశాను నేను. ఈ విధంగా కుచ్చు మోడల్ లాగా పెట్టాను, కింద వీ షేప్ ఉన్నది ఫోల్డ్ చేస్తే కొంచెం యూ షేప్ లుక్ వచ్చింది. అండ్ దుపట్టాని ఈ విధంగా సైడ్కి అటాచ్ చేస్తే లుక్ నాకైతే బాగా నచ్చింది. అండ్ ఈ ఫ్రాక్ స్టిచ్ చేయడానికి నేను 4 మీటర్స్ ప్యూర్ జార్జెట్ మెటీరియల్ యూజ్ చేశాను. ఎవరికైనా ఈ ఫ్రాక్ కావాలి అంటే ML XL సైజెస్లో అవైలబుల్గా ఉంది. స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేయొచ్చు. ఏ ప్లేస్కైనా సరే కొరియర్ చేస్తాము. బాడీ పార్ట్ కట్ చేయడానికి నేను 1 మీటర్ కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని బాడీ పార్ట్కి సరిపడా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టి స్ట్రైట్గా లైన్ మార్చేశాను. ఇప్పుడు 3.5 ఇంచ్ దగ్గర షోల్డర్ విడ్త్ అనేది మార్చేసుకోవాలి. మీరు ఎవరికైతే డ్రెస్ స్టిచ్ చేస్తున్నారో వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ ప్రకారం నేను చూపిస్తున్న విధంగా మార్చేసి కట్ చేస్తే మీకు డ్రెస్ ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ అలాగే బ్యాక్ సైడ్ నెక్ డీప్ 8 ఇంచెస్ పెడుతున్నా. నెక్ పాయింట్ దగ్గర నుంచి షోల్డర్ విడ్త్ వరకు నార్మల్ రౌండ్ నెక్ షేప్ మార్చేసా. అండ్ అలాగే ఆర్మ్ హోల్ షేప్ మార్చేయడానికి ఆర్మ్ హోల్ ఫుల్ రౌండ్ లూజ్ నుంచి హాఫ్ మెజర్మెంట్ తీసుకున్న హాఫ్ మెజర్మెంట్లో ఒక హాఫ్ ఇంచ్ తగ్గించంగా వచ్చిన ఫైనల్ మెజర్మెంట్ని షోల్డర్ దగ్గర నుంచి టేప్ పెట్టి ఒక పాయింట్ పెట్టారు. దీన్ని ఆర్మ్ హోల్ లెంత్ పాయింట్ అంటారు. ఇప్పుడు ఆర్మ్ హోల్ లెంత్ పాయింట్ని కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎల్ షేప్లో మార్క్ తీసుకొని ఈ ఎల్ షేప్కి కార్నర్లో 1 ఇంచ్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఆర్మ్ హోల్ షేప్ మార్చేయడానికి 1 ఇంచ్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని ఈ పాయింట్ని కలుపుకుంటూ ఆర్మ్ హోల్ షేప్ అనేది మార్చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మార్చేసుకొని మీకు బాడీ లెంత్ ఎంతైతే కావాలో షోల్డర్ లైన్ దగ్గర నుంచి పర్ఫెక్ట్ బాడీ లెంత్ చెక్ చేసి బాడీ లెంత్ మార్చేసి చెస్ట్ రౌండ్ లూజ్లో డివైడెడ్/4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని ఆర్మ్ హోల్ లైన్ దగ్గర పెట్టి మార్చేస్తాను. అండ్ అలాగే నడుము రౌండ్ లూజ్లో డివైడెడ్/4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని లెంత్ లైన్ దగ్గర ఈ విధంగా పెట్టుకొని పాయింట్ మార్చేసి ఈ 2 పాయింట్స్ని కలుపుకున్నాను. ఇది పర్ఫెక్ట్ బాడీ మెజర్మెంట్. ఈ విధంగా పెట్టిన పర్ఫెక్ట్ బాడీ మెజర్మెంట్ కన్నా ఒక 3.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం మార్చేస్తున్నాను. ఎక్స్ట్రా మార్చిన అనమాట. అండ్ షోల్డర్ పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్చేసాను. బాడీ లెంత్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. ఎందుకు అంటే డ్రెస్ ఫినిష్ అయ్యాక బాడీ ఫిట్టింగ్ పెట్టుకునేటప్పుడు ఎక్కువ తక్కువలు ఉంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి అడ్జస్ట్మెంట్ కోసం నేను మీకు ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా బ్యాక్ సైడ్ పార్ట్ని కట్ చేసుకున్నా. ఇప్పుడు మిగిలిన ఫ్యాబ్రిక్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి హాఫ్కి నీట్గా ఫోల్డింగ్ పైన ఉన్నప్పుడే ఆల్రెడీ మనం కట్ చేసుకున్న బ్యాక్ సైడ్ పార్ట్ని తీసుకున్న ఈ ఫ్యాబ్రిక్ పైన పెట్టి నీట్గా షోల్డరు, ఆర్మ్ హోల్, బాడీ లెంత్ చుట్టూరు అవుట్లైన్ మొత్తాన్ని మార్చేసుకొని ఇంక్లూడింగ్ ఖర్చులతో సహా బ్యాక్ పార్ట్ని తీసేసి మెయిన్ షోల్డర్ లైన్ని కూడా మార్చేసుకొని ఆర్మ్ హోల్ షేప్ ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఉండేలాగా మార్చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ లో కోసం ఈ విధంగా మార్చేసాను. అండ్ అలాగే ఫ్రంట్ నెక్ డీప్ 6 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని పెట్టిన పాయింట్ దగ్గర నుంచి షోల్డర్ విడ్త్ వరకు ఈ విధంగా షేప్ని మార్చేసుకొని ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా చుట్టూరు అవుట్లైన్ని కట్ చేశాను. అండ్ మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా చుట్టూరు అవుట్లైన్ నెక్, షోల్డర్, ఆర్మ్ హోల్ లెంత్లో ఎక్కువ ఉండేలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ సైడ్ పార్ట్కి కూడా. ఇప్పుడు బాటమ్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. బాటమ్ పార్ట్ కట్ చేయడానికి 2 మీటర్స్ క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకున్న ఫ్యాబ్రిక్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న ఫోల్డ్ వచ్చేలాగా ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసిన ఫ్యాబ్రిక్ని అడ్డంగా ఈ విధంగా తిప్పి మీకు బాటమ్ ఫుల్ లెంత్ ఎంతైతే కావాలో దానికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం పెట్టుకొని బాటమ్ ఫుల్ లెంత్ని మార్చేసుకోవాలి. ఎలా అయితే మార్కింగ్ చేసామో సేమ్ అదే విధంగా లెంత్ దగ్గర కట్ చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ 2 లేయర్స్ మీద ఉండేలాగా ఈ విధంగా ఓపెన్ చేసి ఫ్యాబ్రిక్ 2 లేయర్స్ మీద ఉన్నప్పుడు సైడ్ ఉన్న జాయింట్ని కట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్కి ఒక 1 మీటర్ లైనింగ్, బ్యాక్ సైడ్ పార్ట్కి 1 మీటర్ లైనింగ్ని సపరేట్ చేస్తున్నాను అనమాట. బాటమ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఎలా అయితే కట్ చేసామో అదే విధంగా బాటమ్ బ్యాక్ సైడ్ పార్ట్ 1 మీటర్ మెయిన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ని కూడా అదే విధంగా కట్ చేశాను. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ పార్ట్కి నేను ఈ విధంగా లేయర్స్ పార్ట్ అనేది కట్ చేశాను. 2 మీటర్స్ క్లాత్లో ఈ లేయర్స్ కట్ చేశాను. ఎలా కట్ చేశాను అనేది ఒక్కసారి పేపర్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఎగ్జాంపుల్కి ఈ పేపర్ నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ అనుకోండి, ఇది 4 మీటర్స్ విడ్త్ ఉన్న ఫ్యాబ్రిక్ అనుకోండి. ఈ ఫ్యాబ్రిక్లో ఒక 1 మీటర్ క్లాత్ వరకు పళ్ళు డిజైన్ అంటే ఫ్లోరల్ ప్రింట్ డిజైన్ ఉంది కదా, అది హెవీ వర్క్ వచ్చేసి పళ్ళు డిజైన్ లాగా వచ్చింది. అండ్ ఇంకొక 1 మీటర్ క్లాత్నేమో ఇంకొక చివర నేను బ్యాక్ సైడ్ పార్ట్ కోసం కట్ చేసుకున్నాను అనమాట. ఇది 1 మీటర్ క్లాత్ ఉంది. నేను బ్యాక్ సైడ్ పార్ట్కి లెంత్ ఎంత కావాలో చెక్ చేసి కట్ చేయంగా పైన ఎక్స్ట్రా మిగిలిన ఫ్యాబ్రిక్ని
షార్ట్ హ్యాండ్స్ లాగా కట్ చేసుకున్నాను డ్రెస్కి, ఓకేనా. అండ్ ఇది 1 మీటర్ క్లాత్, బ్యాక్ సైడ్ పార్ట్కి యూస్ చేసి 1 మీటర్ క్లాత్, అండ్ పళ్ళు డిజైన్ ఉన్నది 1 మీటర్ క్లాత్. ఇవి రెండు మైనస్ చేస్తే మిడిల్లో ఇంకా 2 మీటర్ క్లాత్ మిగులుతుంది. ఈ 2 మీటర్ క్లాత్లో నేను లేయర్స్ కట్ చేశాను ఫ్రంట్ పార్ట్కి. లేయర్స్ లాగా ఎలా కట్ చేశాను అంటే, ఎగ్జాంపుల్కి మీ బోటమ్ ఫుల్ లెంత్ 30 ఇంచెస్ ఉందనుకోండి, 30ని డివైడెడ్ బై 2 చేయాలి. అంటే 30లో 15 ఇంచెస్ లెంత్ ఫస్ట్ లేయరు, 15 ఇంచెస్ లెంత్ సెకండ్ లేయర్ ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్ ఏమో 1 మీటర్ విడ్త్ 15 ఇంచెస్ లెంత్ ఉండింది, సెకండ్ లేయర్ ఏమో 15 ఇంచెస్ లెంత్ 2 మీటర్స్ విడ్త్ ఉండింది అనమాట. క్లాత్ కుచ్చు పెట్టుకోవడం కోసం ఎక్స్ట్రా తీసుకుంటాము సెకండ్ లేయర్ని, ఓకేనా. అండ్ ఈ 2 లేయర్స్ కట్ చేయంగా ఫస్ట్ లేయర్కి పక్కన ఇంకొక 1 మీటర్ క్లాత్ విడ్త్ ఎక్కువ ఉండి మిగులుతుంది. దీన్ని బాడీ పార్ట్కి నేను కట్ చేశాను అనమాట. సో కొంచెం ఫ్యాబ్రిక్ని ఈ విధంగా డివైడ్ చేసి యూస్ చేశాను. పళ్ళు పార్ట్నేమో ఫ్రంట్ సైడ్ కుచ్చు డిజైన్ పళ్ళు పార్ట్ లాగా పెట్టడానికి యూస్ చేశాను అనమాట. అందరికీ అర్థమైంది కదా. అండ్ అలాగే ఫ్రంట్ లేయర్స్ కట్ చేసుకునేటప్పుడు ఒక్కొక్క లేయరు మీకు కావాల్సిన లెంత్ కన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా లెంత్ పెట్టి కట్ చేయండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా లెంత్ ఖర్చు కోసం. ఎగ్జాంపుల్కి ఒక్కొక్క లేయరు 15 ఇంచెస్ లెంత్ ఉంటే ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి ఒక్కొక్క లేయరు 16 ఇంచెస్ లెంత్ ఉండేలాగా కట్ చేయండి. చివర్లో జిగ్జాగ్ చేసుకొని జాయిన్ చేసుకోవడానికి ఎక్స్ట్రా పెడుతున్నాం అనమాట. అర్థమవుతుంది కదా. ఫస్ట్ లేయర్ ఏమో 16 ఇంచెస్ లెంత్ 1 మీటర్ విడ్త్ ఉండింది, సెకండ్ లేయర్ ఏమో 16 ఇంచెస్ లెంత్ 2 మీటర్స్ విడ్త్ ఉండేలాగా కట్ చేశాను అనమాట ఫ్రంట్ సైడ్ పార్ట్స్. అందరికీ అర్థమైంది కదా. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయడానికి తీసుకున్న ఫ్యాబ్రిక్ని హ్యాండ్ పార్ట్కి సరిపడా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని మీకు హ్యాండ్ లెంత్ ఎంతైతే కావాలో హ్యాండ్ లెంత్ కన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి హ్యాండ్ లెంత్ చెక్ చేసి పైన షోల్డర్ పాయింట్ మార్చేసా. ఇప్పుడు ఆర్మ్ హోల్ ఫుల్ రౌండ్ లూజ్లో నుంచి హాఫ్ మెజర్మెంట్ తీసుకున్న హాఫ్ మెజర్మెంట్ని పెట్టుకున్న షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి టేప్ అడ్డంగా పెట్టి వచ్చిన హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టాలి. ఇప్పుడు పెట్టుకున్న పాయింట్ దగ్గర నుంచి 3 ఇంచెస్ హ్యాండ్ డౌన్ పాయింట్ అనేది మార్చేసుకోవాలి. చిన్నపిల్లలకైతే 2 ఇంచెస్ దగ్గర హ్యాండ్ డౌన్ పాయింట్ మార్చేయాలి. షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ పాయింట్ వరకు హ్యాండ్ షేప్ని ఈ విధంగా మార్చేసుకున్నాను. అండ్ అలాగే కింద హ్యాండ్ రౌండ్ లూజ్ని మార్చేసుకోవాలి. హ్యాండ్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ ఎంతైతే ఉండేదో హాఫ్ మెజర్మెంట్ని ఈ విధంగా చెక్ చేసి పాయింట్ పెట్టి హ్యాండ్ డౌన్ పాయింట్ దగ్గర నుంచి ఇప్పుడు మనం కింద పెట్టుకున్న ఈ పాయింట్ వరకు షేప్ మార్చేసి 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకోవాలి. ఖర్చులు ఎంత పెట్టుకోవాలి అనేది మీ చాయిస్ అనమాట. అండ్ నేను హ్యాండ్ పార్ట్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేయలేదు, ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ని మాత్రమే యూజ్ చేసా. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా చివర అంచులు ఫోల్డ్ చేసి స్టిక్ చేసిన తర్వాత హ్యాండ్ షేప్ అనేది కట్ చేసా, ఎందుకంటే జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి జారిపోతుంది అని ఆ విధంగా కట్ చేసాయి. ఇప్పుడు బాడీ పార్ట్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. బాడీ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా నీట్గా పెట్టి నెక్ షేప్ దగ్గర స్టిక్ చేయడానికి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ జారిపోకుండా ఉండడం కోసం పిన్స్ పెట్టుకోవాలి. నెక్ షేప్ చుట్టూరు కూడా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పిన్స్ పెట్టి నెక్ షేప్ చుట్టూరు ఈ 2 లేయర్స్ జారిపోకుండా ఉండడం కోసం శాంపుల్ స్టిచ్ ఒకటి వేయాలి. ఫ్యాబ్రిక్ ఎడ్జ్కి ఉండాలి అండ్ అలాగే ఈ 2 లేయర్స్ని కలుపుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఈ విధంగా కొంచెం జార్జెట్, క్రేప్, సాటిన్ ఇలాంటి ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం జారిపోతూ ఉంటాయండి ఫ్యాబ్రిక్స్. అలాంటప్పుడు పిన్స్ బాగా యూస్ అవుతాయి. ఈ విధంగా నెక్ షేప్ చుట్టూరు స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత పర్ఫెక్ట్గా ఉన్న లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా ఎక్కువ ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసుకొని నెక్ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉండే మెడపట్టీని కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన. అండ్ ఈ మెడపట్టీ పైన డ్రెస్ మంచి వైపు ఉండేలాగా పెట్టుకొని ఈ మెడపట్టీకి అండ్ అలాగే డ్రెస్కి కలిపి నెక్ షేప్ చుట్టూరు కూడా మళ్ళీ పిన్స్ పెట్టుకొని 2 లేయర్స్ జారకుండా నెక్ షేప్ చుట్టూరు మళ్ళీ శాంపుల్ స్టిచ్చే వేస్తున్నా. శాంపుల్ స్టిచ్ వేసి చుట్టూరు ఉన్న పిన్స్ మొత్తం తీసేసుకొని నెక్ షేప్ చుట్టూరు లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా ఎక్స్ట్రా ఉన్న మెడపట్టి మొత్తాన్ని కూడా కట్ చేసేసి నెక్ షేప్ చుట్టూరు పాదం మందం ఖర్చుతో ఒక స్టిచ్ వేసుకోవాలి. పాదం మందం ఖర్చుతో స్టిచ్ వేసిన తర్వాత నెక్ షేప్ చుట్టూరు చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. నెక్ షేప్ నీట్గా రావడం కోసం ఈ విధంగా కట్స్ పెడతాము. ఈ విధంగా కట్స్ పెట్టిన తర్వాత బాడీ పార్ట్ని రివర్స్ చేసుకొని మెడపట్టీని రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా రివర్స్ చేసి నెక్ షేప్ చుట్టూరు కూడా పైకుట్టు వేయాలి. ఈ విధంగా నెక్ షేప్ చుట్టూరు పైకుట్టు వేసిన తర్వాత బాడీ పార్ట్ని మళ్ళీ రివర్స్ తిప్పుకొని నెక్ షేప్ చుట్టూరు ఈ మెడపట్టీని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేయాలి. డ్రెస్ స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అనమాట. అండ్ ఇప్పుడు బాడీ పార్ట్ని రివర్స్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కలిపి ఆర్మ్ హోల్ దగ్గర జారిపోకుండా ఈ 2 లేయర్స్ని కలుపుకుంటూ శాంపిల్ స్టిచ్ వేసుకొని
లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. అండ్ ఈ విధంగా స్టిచ్ చేసినప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కడ ముడతలు లేకుండా ఫినిషింగ్ నీట్గానే ఉందా లేదా చెక్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా 2 ఆర్మ్ హోల్స్కి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేశాను. బ్యాక్ సైడ్ పార్ట్ని ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా స్టిచ్ చేశాను. ఫస్ట్ నెక్ పార్ట్ స్టిచ్ చేసా, తర్వాత ఆర్మ్ హోల్స్ అనేది స్టిచ్ చేసి ఫ్రంట్ పార్ట్ని కూడా రెడీ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ సైడ్ పార్ట్ని పెట్టి షోల్డర్స్ 2 జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ 2 జాయిన్ చేసిన తర్వాత బాడీ పార్ట్ని ఈ విధంగా ఫ్లోర్ పైన పెట్టి హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. బాడీ ఫిట్టింగ్ పెట్టడానికి హ్యాండ్స్ బాటమ్ పార్ట్ అటాచ్ చేయకముందే బాడీ ఫిట్టింగ్ పెడితే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత షోల్డర్ పైన స్టిచ్ ఉన్న దగ్గర ఈజీగా కనిపిస్తుంది అని ఒక మార్క్ గీసాను. షోల్డర్ పైన స్టిచ్ ఉన్న దగ్గర నుంచి మీకు బాడీ లెంత్ ఎంతైతే కావాలో పర్ఫెక్ట్ బాడీ లెంత్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని బాడీ లెంత్ మార్చాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం. ఇప్పుడు చెస్ట్ రౌండ్ లూజ్లో డివైడెడ్ బై 4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని ఆర్మ్ హోల్ లైన్ దగ్గర అండ్ అలాగే వేస్ట్ రౌండ్ లూజ్లో డివైడెడ్ బై 4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని లెంత్ లైన్ దగ్గర పెట్టి ఈ 2 పాయింట్స్ని కలిపి పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ కన్నా 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం మార్చేసిన. ఎక్స్ట్రా మార్జిన్ అంటే ఖర్చులు ఎంత కావాలి అనేది మీ చాయిస్. 1 ఇంచ్ 2 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు. మీకు ఎలా అయితే చూపించానో సేమ్ అదేవిధంగా పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ మార్చేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేస్తాను అనమాట. ఈ విధంగా ఫిట్టింగ్ పెట్టిన తర్వాత బాడీ పార్ట్కి బాటమ్ని అటాచ్ చేయడానికి బాడీ పార్ట్ని ఈ విధంగా తిప్పుకొని బాడీ పార్ట్కి మంచి వైపు బాటమ్ పార్ట్కి మంచి వైపు ఒకే సైడ్కి ఉండేలాగా పెట్టుకొని ఈ విధంగా మనం స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఖర్చులు ఎంతైతే పెట్టామో ఖర్చులు ఉన్నంత వరకు లేదంటే ఒక 4 to 5 ఇంచెస్ దాకా అంటే స్టార్టింగ్ నుంచి ఒక 4 to 5 ఇంచెస్ దాకా ఫ్రిల్స్ ప్లీట్స్ అనేది పెట్టకుండా స్ట్రైట్గా ఈ విధంగా స్టిచ్ చేసి తర్వాత కుచ్చులు అనేది పెడుతున్నాను నేను. ఎందుకు అంటే బ్యాక్ పార్ట్కి 1 మీటర్ మాత్రమే క్లాత్ యూజ్ చేశాను. ఫ్రంట్ పార్ట్ కూడా ఫస్ట్ లేయర్ 1 మీటర్ మాత్రమే ఉంది. ఇలా తక్కువ ఫ్యాబ్రిక్ని యూజ్ చేసేటప్పుడు మన కుచ్చులు కొంచెం ఎక్స్ట్రా మిడిల్లో కనిపించడం కోసం చివరి ఖర్చులు ఉన్న దగ్గర కొంచెం ఫ్యాబ్రిక్ని వదిలేస్తాను అనమాట. అంటే 2 వైపులా చివరి ఎడ్జెస్లో అంటే స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఎండింగ్ పాయింట్ దగ్గర ఎడ్జ్ నుంచి ఒక 5 ఇంచెస్ వరకు క్లాత్ని ప్లెయిన్గా వదిలేసి నార్మల్గా స్టిచ్ చేస్తాను స్ట్రైట్గా. అండ్ మిడిల్లో మిగిలిన ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేస్తాను. ఫ్యాబ్రిక్ తక్కువ ఉన్నప్పుడు కుచ్చులు అనేది చిన్నగానే పెడతాము. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మళ్ళీ లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకొని సేమ్ ఇదే విధంగా అక్కడక్కడ కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ లేయర్ పార్ట్స్ కదా, 2 లేయర్స్ లాగా కదా, లేయర్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. అండ్ ఈ వీడియో పరంగా మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. సో ఈ విధంగా అక్కడక్కడ కుచ్చులు పెట్టుకుంటూ ఎడ్జ్ వరకు ఈ విధంగా అటాచ్ చేసుకున్నాను. అటాచ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. బ్యాక్ పార్ట్ నార్మల్ పైన మాత్రమే ప్లీట్స్ ఉంటాయి, మిగిలిన ఫ్యాబ్రిక్ మొత్తం స్ట్రైట్గానే ఉంటుంది. బట్ ఫ్రంట్ సైడ్ పార్ట్ అలా కాదు. ఫ్రంట్ సైడ్ పార్ట్ లేయర్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ లేయర్స్ రెండింటిని కూడా అటాచ్ చేసుకోవాలి. మీరు లేయర్స్ రెండింటిని జాయిన్ చేసిన తర్వాతే బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నేను ఆల్రెడీ బాటమ్ పార్ట్ని అటాచ్ చేస్తాను అనమాట. అంటే ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్ 2 మీటర్ క్లాత్ని చిన్న చిన్న గ్యాదర్స్ వచ్చేలాగా పెట్టుకొని అటాచ్ చేసుకున్నాను. గ్యాదరింగ్ ఎలా చేసుకోవాలో ఎవరికైనా రాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఇంతకుముందు వీడియోస్లో ఆల్రెడీ చూపించా కదా అని చెప్పేసి ఇప్పుడు చూపించలేదు, పేపర్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రజెంట్. ఫస్ట్ మనం తీసుకున్న ఈ 2 లేయర్స్కి పైన వైపున కింద వైపున కూడా జిగ్జాగ్ చేసుకోవాలి. 2 లేయర్లకి కూడా పైన వైపు కింద వైపు జిగ్జాగ్ చేశాను. అండ్ నేను తీసుకున్న ఈ ఫ్యాబ్రిక్ నేను పెట్టిన మెయిన్ మెజర్మెంట్ వచ్చేసి ఫస్ట్ లేయర్ 17 ఇంచెస్ అండ్ అలాగే సెకండ్ లేయర్ కూడా 17 ఇంచెస్ లెంత్ పెట్టుకున్నాను. సెకండ్ లేయర్ ఏమో 2 మీటర్స్ విడ్త్ 17 ఇంచెస్ లెంత్ ఉంటుంది. ఫస్ట్ లేయర్ ఏమో 1 మీటర్ విడ్త్ 17 ఇంచెస్ లెంత్ ఉండిద్ది అనమాట. ఇప్పుడు ఈ 2 ఫ్యాబ్రిక్స్కి కూడా ఫస్ట్ లేయర్ పైన కింద ఎడ్జ్ అనమాట జిగ్జాగ్ చేసుకున్న దానికన్నా ఒక 1/2 ఇంచ్ పైకి ఈ విధంగా ఫ్యాబ్రిక్ పైన స్ట్రైట్గా లైన్ మార్చేసుకోండి. ముందు లైన్ మార్చేయకపోయినా పర్లేదు, స్ట్రైట్గా కుట్టగలము అనుకుంటే, లేదు అంటే కనుక లైన్ మార్చేయండి. లైన్ మార్చేసిన తర్వాత ఈ 2 ఫ్యాబ్రిక్స్కి మంచి వైపు ఒకే సైడ్కి ఉండేలాగా పెట్టుకొని ఫస్ట్ లేయర్ పైన ఫస్ట్ లేయర్ పైన మనం మార్క్ చేసిన దగ్గరికి సెకండ్ లేయర్ని పెట్టి చిన్న చిన్నగా గ్యాదర్ చేసుకుంటూ సెకండ్ లేయర్ని అటాచ్ చేసుకోవాలన్నమాట. అందరికీ అర్థమవుతుంది కదా.
ఈ విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టుకొని చిన్న చిన్నగా గ్యాదరింగ్ పెట్టుకుంటూ బారుగా స్టిక్ చేశాను అన్నమాట. బాటమ్ గ్యాదరింగ్ పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ సైడ్ పార్ట్ బాటమ్ని ఎలా అయితే అటాచ్ చేసామో సేమ్ అదే విధంగా ఫ్రంట్ సైడ్ పార్ట్ బాటమ్ పార్ట్ని కూడా అటాచ్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిక్ చేయాలో చూద్దాం. హ్యాండ్ పార్ట్కి చివరి ఎడ్జెస్ని డబుల్ ఫోల్డ్ వేసుకొని స్టిక్ చేసుకున్నాను ఫస్ట్. తర్వాత పైన హ్యాండ్ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఖర్చులు ఉన్నంత వరకు డ్రెస్కి హ్యాండ్స్ ఫ్రంట్ సైడ్ వచ్చే వైపున ఒక 1/2 ఇంచ్ హ్యాండ్లో పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. హ్యాండ్లో అనేది డ్రెస్కి ఫ్రంట్ సైడ్ వచ్చే వైపు మాత్రమే ఉండాలి. ఈ విధంగా హ్యాండ్లో పెట్టిన తర్వాత హ్యాండ్ పార్ట్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టాను. డ్రెస్కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ షోల్డర్ జాయింట్ వచ్చిన దగ్గర హ్యాండ్ మిడిల్ పార్ట్ వచ్చేలాగా పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్ చేసుకుంటూ హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్ పార్ట్కి నేనైతే లైనింగ్ యూజ్ చేయలేదు. ఎవరైనా లైనింగ్ యూజ్ చేసేవాళ్ళు హ్యాండ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్లో లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టిన తర్వాతే చివర ఎడ్జెస్ని డబుల్ ఫోల్డింగ్ వేసి స్టిక్ చేసుకోవాలి. అండ్ హ్యాండ్స్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ డ్రెస్కి అటాచ్ చేసుకోవాలన్నమాట. అండ్ అలాగే డ్రెస్కి కుచ్చు మోడల్ 2-in-1 లాగా యూస్ చేసుకోవడానికి పెట్టాను కదా, ఆ కుచ్చు మోడల్ని ఈ వీడియోలో చూపించట్లేదు. వీడియో బాగా లెంత్ అయిపోతుంది అని చెప్పేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకొక వీడియో లాగా పోస్ట్ చేస్తాను. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు కుచ్చు మోడల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూడొచ్చు అనమాట. ఇప్పుడు 2 హ్యాండ్స్ని అటాచ్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్స్ ఫ్రంట్ సైడ్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ పైన కింద ఉండేలాగా పెట్టుకొని బాటమ్ ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్స్ని ఈ విధంగా పట్టుకొని నడుం జాయింట్ వచ్చిన దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ కిందకి బాటమ్ ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫ్రంట్ సైడ్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ చివర ఎడ్జెస్ సమానంగా ఉండేలాగా పెట్టి బారుగా స్టిచ్ చేయాలి. సైడ్ జాయింట్స్ ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఈ విధంగా చివరి దాకా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కే జాయింట్ ఉండింది, బ్యాక్ సైడ్ పార్ట్కి ఎక్కడ కూడా జాయింట్ ఉండదు, అంటే లేయర్స్ ఉండవు అనమాట. ఈ విధంగా చివరి దాకా స్టిచ్ చేశాక బాడీ పార్ట్ని పైదాకా తీసుకొని ఫ్రంట్ సైడ్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ సమానంగా ఉండేలాగా పెట్టి ఎడ్జెస్ బాడీ ఎడ్జెస్ జారిపోకుండా ఉండడానికి పిన్స్ పెట్టుకున్నాను. ఈ విధంగా పిన్స్ పెట్టిన తర్వాత ఫ్యాబ్రిక్ ఎడ్జ్ నుంచి మనం బాడీ పార్ట్కి ఖర్చులు ఎంత అయితే పెట్టామో ఆ ఖర్చు పాయింట్ని మార్క్ చేసి ఖర్చుల్ని మైనస్ చేస్తే బాడీ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఖర్చు పాయింట్ని ఈ విధంగా మార్చేసిన తర్వాత హ్యాండ్స్ని కూడా కరెక్ట్గా సమానంగా ఈ విధంగా పట్టుకొని హ్యాండ్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పాయింట్ పెట్టి ఆర్మ్ హోల్ దగ్గర ఉన్న పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ చివరున్న పాయింట్ వరకు ఈ విధంగా కలుపుకొని ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో కరెక్ట్గా అదే మార్కింగ్ పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు బాడీ పార్ట్స్ ఎక్కడ కూడా మడత పడకుండా నీట్గా ఉండేలాగా చెక్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నడుం పార్ట్ దాకా మార్కింగ్ ఎలా అయితే చేసుకున్నామో అదే విధంగా స్టిచ్ చేసా. నడుం పార్ట్ దాకా వచ్చాక స్టిచ్చింగ్ ఆపి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఒక డైరెక్షన్లో మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక డైరెక్షన్లో, అంటే రెండు కూడా కొంచెం ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేలాగా పెట్టి నడుం పార్ట్ దగ్గర నుంచి ఒక 6 ఇంచెస్ వరకు ఈ 2 లేయర్స్ కలిపి ఉండేలాగా స్టిచ్ చేసుకొని అక్కడి నుంచి ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన చివర ఎడ్జెస్ అనేది స్టిచ్ చేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని పక్కకి జరిపి మనం ఆల్రెడీ పెట్టుకునే విధానంలోనే ఫ్యాబ్రిక్ అనేది సపరేట్ అయిపోతుంది. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత కింద ఎడ్జెస్ మెయిన్ ఫ్యాబ్రిక్నేమో జిగ్జాగ్ చేసా, లైనింగ్ ఫ్యాబ్రిక్నేమో డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాను. అండ్ ఒక సైడ్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకొక వైపును కూడా చివరి దాకా స్టిచ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూస్ అవుతుంది అంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.